హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎలిజిబిలిటీ సంబంధించి చాలామందికి డౌట్ ఉంది. అంటే మేము ఎలిజిబుల్ అవుతామా లేదా అని. దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావడం జరిగింది. సుప్రీంకోర్టు జూలై 13న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదు అనే విషయంపై. ఈ ఏఎస్ఓ ఎగ్జామ్ సంబంధించి అంటే ఎలిజిబిలిటీ సంబంధించి సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళింది, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో అవి తెలుసుకునే ముందు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు కంప్లీట్ కోర్స్ ఏఎస్ఓ సంబంధించిన ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. అంటే పేపర్ 1, పేపర్ 2 దాదాపుగా 15 to 16 సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి. సో అది కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీ మీకు క్లాస్ ఉంటాయి. జస్ట్ 3500కే మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. లేదు పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే ఈ 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. స్టాటిస్టిక్స్, అకౌంట్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్. అది జస్ట్ 2500కే మీకు పేపర్ 2 అనేది కంప్లీట్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని చూజ్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఫ్యాకల్టీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీరు ఫ్యాకల్టీ చూడండి. స్టాటిస్టిక్స్ దీక్షా మేడం అసోసియేట్ ప్రొఫెసర్ మీకు టీచ్ చేస్తారు. ఎకనామిక్స్ సుకేష్ సార్ సివిల్స్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ అకౌంట్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ డాక్టర్ విఎన్ రావు సార్, అంటే నేనే మీకు టీచ్ చేస్తాను. కంప్యూటర్స్ డాక్టర్ హుసేన్ సార్ టీచ్ చేస్తారు. సో ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మీకు ఎక్కడ కూడా ఉండరు. ఓకే, సో అలాగే జనరల్ స్టడీస్లో కూడా మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో అలాగే మీకు తెలంగాణ కూడా కంప్లీట్ కోర్సు మీకు అవైలబుల్గా ఉంది. తెలంగాణ ఏఎస్ఓ 3500 ఉంటుంది పేపర్ 1, పేపర్ 2. సో ఓన్లీ పేపర్ 2 కావాలనుకుంటే 1900కి మీకు కోర్స్ ఉంటుంది. సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, కంటెంట్ చెక్ చేసుకోండి. సో మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. అంటే జస్ట్ క్లాసే కాదు, ఇక్కడ మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అలాగే టెస్ట్ సిరీస్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఓకేనా, రైట్. ఇక మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇక్కడ చూడండి, మనకి మండల స్టాటిస్టిక్స్ ఆఫీసర్ పోస్టులకి సో బీటెక్లు అనర్హులే అని సుప్రీంకోర్టు స్పష్టీకరణ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదనే విషయంపై ఈ జడ్జిమెంట్లో ఏముందో చూద్దాం. సో ఇక్కడ మనకి రాష్ట్రంలో 474 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి బీటెక్ విద్యార్థులను అనర్హులుగా ప్రకటిస్తూ సో మరి తెలంగాణ హైకోర్టు ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ 13 మంది అభ్యర్థులు దాఖలు చేసిన ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నాడు. సో ఇక్కడ ఏపీ అయినా తెలంగాణ అయినా ఓకే, సో ఇక్కడ ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏవైతే మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిబంధనలు అర్హతలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ 2018 నోటిఫికేషన్లు కూడా తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఈ 2018లో మనకి బీటెక్ స్టూడెంట్స్ అంటే బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మనకి అప్లై చేసుకున్నారు, ఎగ్జామ్ రాశారు, మెరిట్ లిస్ట్లో వచ్చింది. బట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ అది. సో ఇక్కడ మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పోస్టులకి అవసరమైన అర్హతలు, నియామక ప్రక్రియ, నిబంధనలు ఖరారు చేసినట్టు చెప్పారు. దాని ప్రకారము స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేక ఏడాది పాటు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివిన బీటెక్ కంప్యూటర్ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అయితే ఆ వాదనలతో జస్టిస్ మనోజ్ శర్మ విభేదించారు. ఇక్కడ అర్హులైన అభ్యర్థులు ఏడాది 2 ఏళ్ళు, ఇక్కడ ఈ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ఎలిజిబుల్ అవుతారా లేదనేది క్లియర్గా చెక్ చేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజన్ కావద్దు. సో ఇక్కడ అర్హులైన అభ్యర్థులు ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు స్టాటిస్టిక్స్ కోర్స్ చదివి ఉండాలని నిబంధనలు చెబుతున్నాయని, పిటిషనర్లు 6 నెలల కోర్సే చేసినందున అర్హులు కాదని పేర్కొంటూ పిటిషన్ కొట్టివేసినట్టు ప్రకటించారు. ఓకే, రైట్. సో ఇక్కడ బీటెక్లో అంటే స్టాటిస్టిక్స్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ లేకుండా స్టాటిస్టిక్స్ సిలబస్ ఉంటుంది కాబట్టి సో అక్కడ వాళ్ళు ఎలిజిబుల్ అవుతామని అనుకొని అక్కడ ఎగ్జామ్ రాశారు. కానీ ఫైనల్గా సుప్రీంకోర్టు బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ కూడా అదే ఉండొచ్చు. అంటే ఏపీ అయినా తెలంగాణ అయినా సో బీటెక్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇంకా ఉండకపోవచ్చు. ఓకేనా, రైట్. మరి మిగతా వాళ్ళు ఎవరైనా సరే అంటే మీరు డిగ్రీలో ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంకా. సో మేము ఎలిజిబులా కాదా అనే దానికి మీరు డిగ్రీలో అది బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్ అయినా ఏదైనా సరే డిగ్రీలో మీరు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి ఉన్నారా లేదా అని చూసుకోండి.
అంటే ఒకప్పుడు అంటే బీకామ్ వాళ్ళకి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అని ఉండేవి, స్టాటిస్టిక్స్ అని ఉండకపోయేది. సో అప్పుడు ఆ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ వాళ్ళు చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అది కూడా మనము స్టాటిస్టిక్స్ కాబట్టి ఎలిజిబుల్ అవుతారు. సో అంటే మీరు డిగ్రీలో ఒక సబ్జెక్టు స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. అలా చదివి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, రైట్. సో మీరు ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రం ఇంకా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ మనకి తెలంగాణలో 180 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ ఏపీలో 251 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. సో మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. సో మీకు తెలుసు, ఇక్కడ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 5 ఇయర్స్కి వస్తుందో 10 ఇయర్స్కి వస్తుందో తెలియదు. సో ఈ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో అలాగే మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్కి ఖచ్చితంగా కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఈ పోస్టులు దాదాపుగా గ్రూప్ 2తో సమానమైన పోస్టులు. సో అయితే ఈ అవకాశం 80% మిస్ చేసుకోకండి. నేను ఎప్పుడు మీకు రిపీట్ చేస్తూనే ఉన్నాను. సో గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఏదో ఒక నెల 2 నెలల్లో కష్టపడితే వస్తుంది అనుకోకండి. ఎందుకంటే మీకు తెలుసు సిలబస్ ఎంత ఉందో. దాదాపు మనకి 15 to 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. 15 to 16 సబ్జెక్ట్స్ కవర్ చేయడం అంత ఈజీ కాదు. అలాగే చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే ఏదో స్టాటిస్టిక్స్ చదివితే వచ్చేస్తుంది, ఎకనామిక్స్ చదివితే వస్తుంది అని అనుకుంటారు. కానీ మీకు తెలుసు ఒక్క మార్కులో కూడా జాబ్ రావచ్చు, ఒక్క మార్కులో కూడా జాబ్ పోవచ్చు. సో కాంపిటీషన్ కూడా ఈసారి కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సో ఏదో 1-2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయకుండా సో ప్రతి సబ్జెక్ట్స్ మీద అంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి సో సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీరు ఏ క్షణం అయితే నేను ఈ ఎగ్జామ్ రాయాలని అనుకుంటారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.